హరి ఓం. గురువే నాస్తి దుర్భిక్షం. ప్రతిదానికి అర్థాలు, అంతరార్థాలు, పరమార్థం ఎంతో ఉంటుంది. గురువు అంటే ఒక రూపంగా కొంతమంది చూస్తారు. గురువు అంటే అంతటా అందరిలో ఇందులోనే ఉన్నాడని కొంతమంది తెలుసుకుంటారు. గురువు అంటే సర్వం తానే ఉన్న పరబ్రహ్మడు ఆత్మే అంటే పంచభూతాలే గురుతత్వం అని. ఎవరి యోగ్యతను బట్టి వాళ్ళు గురుతత్వాన్ని దర్శిస్తూ ఉంటారు. గురువే నాస్తి దుర్భిక్షం అంటే మనలో జ్ఞానము, నాస్తికత్వం అంటే ఏమీ ఆలోచించుకోకుండా ప్రశాంతమైన జీవితంతో జీవించేదే గురుతత్వం. మరి ఎప్పుడైతే ప్రశాంతంతో జీవించామో మనకున్న దుర్భరాలన్నీ వదిలిపోతాయి. మనలో నిరంతరము ప్రకృతి పంచభూతాల్లాగా జీవిస్తే ఆనందము, ప్రశాంతత అవే శరీరానికి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం అంటే మనసు పని చేయకోకుండా ఉంటే శరీరం విశ్రాంతి స్థితిలో ఆనందంగా అన్ని పనులను ఏకాగ్రతతో చేస్తుంది. మనసు ఎందుకు పనిచేస్తుంది? ఇంద్రియాలు ఉండవు, బయటికి చూడబట్టి. మరి మనకి పసిబిడ్డగా ఉన్నప్పుడు ఇంద్రియాలు ఉన్నా కూడా పనిచేసినయా? ఎదుటివారు నవ్వుతే నవ్వుతాం, ఏడుస్తే ఏడుస్తాం. ఎవరి గురించో బోధించడం లేదు, నా గురించి నేనే బోధించుకుంటున్నాను. నాకు తెలిసింది మళ్ళీ చెప్పుకుంటే నాలో ఎంతో మార్పు వస్తుందని నేను ఇంతటి మహనీయులైన స్వామిని చూసి నేర్చుకున్నాను. ఆయన గ్రంథాలు రాసినవి మహాత్ములు రాయించారు. వాటిని చదివే కొలది ఇంకా కొత్త విషయాలను తెలుసుకోవచ్చని ఆయన రచించినవి ఆయనే మళ్ళీ పఠిస్తూ ఉంటారు. అలాగే నా లోపలికి నేను ప్రయాణం చేస్తే చుట్టూ ఉన్న మనసు పని చేయకోకుండా నాతో నేను నిరంతరము జీవించగలుగుతాను. మనం పసిప్రాయంలో ఎదుటివారు నవ్వుతే నవ్వుతాం, ఏడుస్తే ఏడుస్తాం, ఆడిస్తే ఆడతాం, పాడితే చిందులేస్తాం. దేన్నైనా ఇంద్రియాలు ట్యూన్ చేస్తూ ఉంటాయి. అక్కడ నేను అనే భావన లేదు, ఎదుటివారే మనంగా ఉంటాం. అదే బాల అంటే చిన్న వయసులో, పసిప్రాయంలో 8 ఏళ్ల వరకు ఏదైనా నేర్పితే నేర్చుకుంటాం, అవే మాట్లాడతాం, చేయి పట్టుకుని నడుస్తాం. అది తప్పు, ఇది ఒప్పు అని తెలియకుండా ఆనందారోగ్యాలతో జీవిస్తాం. ఇంకా యుక్త వయసు వచ్చేసరికి అది నాది, ఇది నేను అని గ్రహిస్తాం. కొంచెం ఎదుటివారు మనకు అనుకూలంగా లేకపోతే కోపము వస్తుంది, ఉద్రేకంతో రాదు. ఎప్పుడైతే యుక్త వయసు నుంచి గృహస్థ ధర్మంలో అడుగుపెట్టామో నేను, నాది, నావారు, మనవారు అని ఇంద్రియాలు చిన్న వయసులో ఉన్నట్టు ఎదుటివారు నేర్పినవి నేర్చుకోం, ఎదుటివారు చెప్పినవి వినలేం. మనల్ని మనం మార్చుకోవడానికి అదే చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన మనసు అలాగే ఉంటుంది. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేసరికి చదువు చెప్పేసరికి దాన్ని గ్రహించడం మానేసి మనం ఆడుతూ పాడుతూ ఉన్నది ఆనందంగా ఉంటుంది. వీళ్ళు చెప్పింది మనకి బుర్రకెక్కకుండా ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందామా, పాడుకుందామా, గంతులేద్దామా అని చూస్తూ ఉంటాం. ఈరోజు ఇది ఒక పాఠశాలే. అందుకే గురు విద్య అనేది గుణపాఠాలను నేర్పుతుంది, అంటే గుణాలను తీర్చిదిద్దుతుంది. మనల్ని మనం తెలుసుకునే విధంగా మనలోకి మనం ప్రయాణం ఎలా చేస్తాం? గురువు జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ బోధించినప్పుడు వాళ్ళలాగా మనం జీవిస్తున్నామా, లేదా చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఏదో కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటున్నామా? ఎప్పుడు చేస్తాం గురువు దగ్గరికి? అనారోగ్యానికి కానీ, లేకపోతే మానసిక ఒత్తిడికి కానీ, లేదా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండాలని కానీ. ఎవరి యోగ్యతను బట్టి వారు గురువు చుట్టూ చేరతాం.
చేరిన తర్వాత చిన్నతనంలో ఎలాగైతే స్కూల్లో విద్యని అక్కడే వదిలేసి ఇంట్లో గంతులేస్తే క్లాస్లో పాస్ అవడం, అదే తరగతిలో అలాగే ఉండిపోతాడు. అలాగే మనం ఈనాడు వారు చెప్పిన జ్ఞానాన్ని నెమరవేసుకుంటే, మంత్రము అంటే జ్ఞానమే. మహాత్ములు ఆ రోజు ఏ మంత్రాలు పఠించారు? వాళ్ళు చదివేది సంస్కృతం, వాళ్ళు జీవించేది స్వచ్ఛతగా. వాళ్ళు పంచభూతాలకు శరణాగతై ప్రకృతితో పంచభూతాలతో మమేకమై జీవించేవారు, ఆనంద ఆరోగ్యాలతో ఉన్నారు. మరి మనకి ఈరోజు గృహస్థ ధర్మంలో అడుగుపెట్టిన తర్వాత ఎందుకు ఉద్రేకాలు పెరుగుతున్నాయి, ఎందుకు ఉక్రోషాలు వస్తున్నాయి, ఎందుకు ప్రశాంతత లేకుండా పోయింది? వాళ్ళ వరకు చూడొద్దు, చిన్నతనంలో ఉన్న ప్రశాంతత ఎందుకు లేకుండా పోయింది? గురువు చుట్టూ చేరిన వాళ్ళ సంగతి వదిలేద్దాం. మనం చేరాం కదా ఇంతటి మహాత్ముల చుట్టూ కానీ, లేకపోతే గురువుల చుట్టూ కానీ, లేకపోతే దైవ మార్గం కానీ, వాళ్ళు ఉన్నంత ఆనందంగా ఆరోగ్యంగా ఎందుకు లేకుండా పోతున్నాం? వాళ్ళు మంత్రాలు చేసి తరించేశారా, లేదా దండాలు పెట్టి తరించేశారా, లేదా ఎదుటివారిని చూసి తరించేశారా? ఎదుటివారి నుంచి మంచిని నేర్చుకున్నారు, నిరంతరము జీవించారు, ఆనంద ఆరోగ్యాలతో ప్రశాంతంగా ప్రకృతితో పంచభూతాలతో మమేకమయ్యారు. మన చిన్నతనంలో 8 ఏళ్ల ప్రాయం వరకు అలాగే జీవించాం. 8 నుంచి 12కి కోపం, 12 నుంచి 16 వరకు ఉద్రేకం, ఉక్రోషం. ఆ తర్వాత నేను నాది అనే అహంకారం, బిడ్డల పట్ల లేదా వస్తువు పట్ల లేదా ధనం పట్ల లేదా ఇంకో దాని పట్ల మమకారం. అహంకారం మమకారాలు వికారాలుగా తయారయ్యి శరీరాన్ని అనారోగ్యం పాలు చేసింది. దానికి గురువు చెప్పింది మంత్రం చేసేస్తే తగ్గిపోతుందా? మనల్ని జ్ఞానంతో, అందుకే ఒకటి కాదు, మనకి నవవిధ భక్తులు ఉండాలి, దాన ధర్మ సేవ ఉండాలి, జ్ఞానముతో జీవించాలి, ధ్యానముతో ఎరుకులో ఉండాలి, యోగంతో అందరితో ఉండాలి. అందరిలా అంటే ఒకరు చెడు, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, ఒకరు తప్పు, ఒకరు ఒప్పు అన్నట్టుగా చూడుకోకుండా వారిలో ఉన్న యోగ్యతను గ్రహించి వారిలా జీవించాలి. మనతో మనం అంటే ఏంటి? మనం ఇన్ని కోట్ల మందిలో ఎవరిలో ఒకరితోటే మమేకం అవ్వగలుగుతాం. వారిలా జీవించి తరించాలి. అదే గురుతత్వం. ఆ తరించిన వారు ఆనందంగా ఆరోగ్యంగా తరించారు. మనము అదేవిధంగా గుణాతీతంగా నిర్గుణతత్వంతో ప్రతి పనిని దైవంగా, ప్రేమను దైవంగా భావిస్తూ తరించాలి. చెప్పినవే చెప్తే విన్నవారు నన్ను క్షమించండి. మీ వద్ద ఏమన్నా తెలుసుకోవాల్సింది ఉంటే, వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే మీరు దేనో ఒక ద్వారా తెలియజేయండి. హరి ఓం తత్సత్.